మన హౌస్ చూడొచ్చు. మామూలుగా ప్రస్తుతమే 6 అడుగులు వస్తుంది అన్నమాట ఎత్తు. ఈ అరుగు 6 అడుగుల ఎత్తులో ఉంది ప్రస్తుతం. అంటే ఇది వరకు ఇంకెంత ఎత్తులో ఉందో చూడొచ్చు మనం. ఇల్లు అలానే ఉంచారండి అన్ని సంవత్సరాలు అయినా? రూఫ్ అంతా తీయించారా? రూఫ్ అంతా తీయించి పెంకంతా కిందకి దింపించేసి ఓకే మళ్ళీ కొత్త రేపర్ వేయించి మోర్ ఓవర్ ఇది నా వాటాకు వచ్చింది. ఓకే పంచుకోవడం. గంటలు 4 గంటలు ఇస్తానండి. 4 గంటలు 2 గేదెలు ఉంటాయి. పేడకలు తీసి 1 గేదె పాలు తీసండి. ఓకే ఓకే అప్పుడు గడ్డుకొచ్చేస్తాను. డైలీ 2 మూడు పట్టుకెళ్తారు. మరి భోజనం చేసి 1 గంట పడుకుంటారేమో. పడుకుంటాను మధ్యాహ్నం. 1 గంట పడుకు మళ్ళీ 3ంటికి పొలం వెళ్తారు. ఈరోజు మనం చూడబోయే గ్రామం పొడగట్లపల్లి. ఈ గ్రామం కూడా గోదావరి నదికి చేర్చి ఉన్న ఒక అందమైన గ్రామమే. అలాగే మనం చాలా వీడియోస్లో చెప్పుకున్న విధంగా ఈ గ్రామంలో ఎంతో సెంటిమెంట్తో కూడిన ఇళ్ళు ఉన్నాయి. వారు తాతలు కట్టించిన ఇళ్లను ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకోవడం మనం చూడవచ్చు. వయసు పైబడిన ఎక్కడ ఇంటిని వదిలితే పాడైపోతుందో అని ఆ ఇంటిని అంటి పెట్టుకుని ఉన్న పెద్దల్ని మనం చూడవచ్చు. గ్రామం చూస్తూ మిగతా విషయాలైతే తెలుసుకుందాం. ఇక ఈ పొడగట్లపల్లి అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన రాజమండ్రికి 38 కిలోమీటర్ల దూరంలోను, అలాగే దగ్గరలోని రావులపాలెంకి 6 కిలోమీటర్ల దూరంలోను ఈ గ్రామం. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం వచ్చేసరికి పొడగట్లపల్లి అనే గ్రామం వచ్చామట. ఈ గ్రామం రావడానికి కారణం ఏంటి అంటే మనం చూడొచ్చు ఏటుగొట్టు లోపల గోదావరి మాట. అంటే గోదావరికి చేర్చున్న ఒక గ్రామం అన్నమాట ఇది. ఈ గ్రామంలో పురాతనమైన నీళ్ళు చాలా ఉన్నాయంట. అదేవిధంగా ఈ గ్రామంలో ఏమేమి పంటలు పండుతాయి, ఈ గ్రామం ఏ విధంగా ఉంది, ఈ గ్రామం లోపలికి వెళ్ళిన తర్వాత అయితే తెలుసుకుందాం. అంటే మీ ఊర్లో మండువలో నీళ్ళు బాగుంటాయి అన్నారండి. ఎవరే బాగుంటాయి ఏంటని? ఈ రోజులోనండి. ఇంకెవరైనా ఉన్నాయంటారా? అదొకటి ఉందా? సరే ఓకే వెళ్ళిపోవచ్చు కదా. ఓకే శివరామరాజు గారండి. ఓకే
ఆయన చెప్పారు కదా ఈ గ్రామంలో శివరామరాజు గారి ఇల్లు చాలా బాగుంటుందని. మన బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగుంటుంది. అలాగే ఒక ఎద్దుల బండి కూడా కనపడుతుంది అక్కడ. చూసే ముందు ఈ గ్రామానికి సంబంధించి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఒకసారి ఆలయం చూసి ఆ తర్వాత ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు ఎలా ఉందో ఏంటో చూద్దాం. ఈ ఆలయం రోడ్డుకి చాలా కిందకైతే ఉంది. శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. ఇది మధ్యాహ్నం వచ్చాం కాబట్టి క్లోజ్లో ఉంది ఆలయం. ఓకే, ఈ పక్కనే శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం కూడా ఉంది. మామగారు ఇల్లు ఎవరిది అంటారండి? ఇదే ఎవరిదండి? రంగరాజు గారిది ఒక కోట. ఇదండి రంగరాజు గారిది. ఇంకొకరు పద్మాలరాజు గారి చాలా పెద్ద ఇల్లు అనుకుంటానండి. పెద్ద ఇల్లు వెనకాల మండువా ఉంది. ఓకే ఓకే మండువాలు ఇల్లు అయ్యి ఓకే ఓకే. ఎవరు ఉన్నారంటారండి? మండువాలో ఉన్నారు. అసలు పడుకున్నారు, ఏం చేస్తున్నారు మీకు ఏమైనా తెలుసు అంటారా? తెలిసిన తలుపు లోన్ గేడ ఉంటుంది. లోన్ గేడ్ ఉంటుంది అంటారా? ఎవరు మాది పాలకొల్లండి. తీసుకుంటున్నారా? ఇల్లు తీసుకుందాం. సరే ఇల్లే. ఏం సినిమా తీసారా అన్న ఐడియా ఉందండి? ఈ ఇంట్లో అక్కడి నుంచి చివరి నుంచి చివరి వరకు ఉందన్నమాట అండి. ఓకే, ఇక్కడ తీసుకుంటాం. ఓకే, 2 మండువాలు ఆ చివరి నుంచి చివరి వరకు ఉందన్నమాట. అబ్బా, ఇల్లు మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదేమో. నమస్తే అండి. అంటే ఇంత పెద్ద ఇల్లు కట్టించారు కదా సార్, అప్పట్లో మీ తాతయ్య గారు అంటారండి? ముత్తాతయ్య గారు ఏం చేసేవారు అంటారు సార్? వ్యవసాయం. అంటే అప్పుడులో వ్యవసాయం చేసిన ఇల్లు కట్టడం అంటే మంచి పేరు కానీ పేరు 600 ఎకరం అండి. ఇప్పుడు మీరు మనవాళ్ళు అవుతారేమో ఇంకా. ఓకే ఓకే. వ్యవసాయం చేస్తే కష్టపడి కట్టుకున్నారన్నమాట అండి. మీరు కూడా ఇప్పుడు చూడడం కూడా గ్రేట్ అండి. చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది ఇల్లు. మీరు మా తాతయ్య గారికి బావమర్ది అవుతారు. మీనప్పుడు ఓకే తాతయ్య గారు. ఓకేనండి. ఓకే, బావమర్ది అవుతారు అన్నమాట అండి. చూద్దాండి ఒకసారి ఇల్లు. ఇది ఒక మండువా అన్నమాట అండి. ఓకే, మీరు ఏమన్నా చేయించారంటారంటారు పని? ఇది మండువా మటుకే సిమెంట్ చేయించండి కింద. ఓకే, పూర్వం అయితే మన దానికి మట్టి ఇదే. ఓకే, దాంతో తయారు చేశారు. అప్పట్లో 35,000 అయింది. 35 ఇల్లు కట్టడానికి 35,000 అయింది అన్నమాట. ఇప్పుడు కొద్దిగా నుంచి 200 సంవత్సరాలు అవుతాయి. 200 సంవత్సరాల క్రితం. అబ్బా, 35,000 అయింది అప్పుడు. అంతా మొత్తం అంతా బర్మటేక్. బర్మాటేక్ మళ్ళీ. ఓకే మామూటేక్ కూడా కాదు. ఓకే, వాసాలు. అలాగే 2 ఎకరాలు అండి ఇంటి మొత్తం ప్రహరీ మొత్తం ఇల్లు ఉన్న మొత్తం ప్లేస్ 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఓకే, అలాగే ఎదురు స్థలాలు ఉంటాయి. ఆ స్థలాలతో అయితే 8 ఎకరాలు వస్తాయి. 8 ఎకరాలు మొత్తం ఇల్లు ఉన్నది. సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరూ వస్తారు. ఇంటి పేరు ఏంటి సార్ మీది? పెరిమెత్సవారు అందరూ వస్తారు అన్నమాట అండి. అందరూ అప్పుడు ఖాళీ ఉండదేమోనండి. ఓకే, ఇది ఒక తాతయ్య గారు. ఇదో తాతయ్య గారు పోషణ.
ఇదేంటంటే తాటాకులతో ఎలా కట్టారు? మొన్న ఏదో ఫంక్షన్ అయిందండి. ఓకే ఓకే. ఫంక్షన్కి కొబ్బరాకు కొబ్బరాకుతో అలా అల్లించారు అన్నమాట. అల్లించి ఒక ఫ్లవర్లా అల్లారు. ఎవరంటారు అది? మీరేనా ఎవరైనా బయట వాళ్ళు? బయట వాళ్ళండి తెప్పించాము. అక్కడ బండి కూడా ఉందండి, ఎడ్ల బండి. ఇంకా అదే మన సంక్రాంతికి ఈవెంట్ కింద పెట్టుకుని ఈవెంట్ చేసామండి. ఓకే ఓకే. మొత్తం అందరూ మీటప్ అయ్యారన్నమాట అండి. అంతా ఇంకా ఫుడ్ అన్ని మీరు అరేంజ్ చేస్తారండి అరేంజ్ చేసుకుంటాం ప్రతి సంక్రాంతికి? అదొక మంచి విషయం అండి. సంక్రాంతి అందరినీ కలుపుతుంది అలాగా. అంటే తోబుట్టులు అల్లుళ్ళు అందరూ వస్తారు. సరదాగా 3 రోజులు కాలక్షేపం చేసి. ఓకే. ఇంకా సంవత్సరంలో సంక్రాంతికైనా కలుస్తున్నారు అందరూ. ఈ కలిపి అయితే 250 సంవత్సరాలు. ఈ తొలుపు అండి, ఈ తొలుపు ఒకటి 250 సంవత్సరాలు. ఇది చాలా పెద్దగా ఉందండి సింహద్వారం. ఇది ద్వారం కూడా. అంటే ఇది పూర్వం మాకు గోదావరి దగ్గర మయంగా ఉండేదండి, అవసరం పక్కన ఉంది ఇది ఈ ఊరండి. ఓకే ఓకే. అది ఏమవుతుందంటే వాళ్ళ తర్వాత కాటన్ బ్యారేజ్ మొదలెట్టి ఎప్పుడంటే ఓకే కాటన్ ఊరు మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి అదంతా ఊరంతా తీసుకొచ్చి ఓకే ఇక్కడ కట్టారనమాట. ఏటుగొట్టుకి బయటకు తెచ్చారన్నమాట. ఓకే. బయటికి రావడంతో ఈ పేటలు, ఈ చుట్టూరు ఉన్న పేటలు అన్నీ కూడా తాతయ్య గారు చేసి ఇచ్చింది. ఓకే. మీ తాతయ్య గారు, ఆయన పేరేంటండి? రామరాజు గారు. ఈ గుడికి కూడా అక్కడ గుడి మేము కట్టించామండి. మా తాతయ్య గారు కట్టించారట, మనకి తెలియదు. ఓకే ఓకే ఓకే. 15 ఎకరాలు అంతా రాసిచ్చారు ఆ రోజుల్లో. ఈ గుళ్ళు మన గోపాలపురం జమీందారు గారు, ఓకే, జానకమ్మ గారు, జానకమ్మ గారు కట్టించారండి. ఈ ఊళ్ళో ఉన్నారు, మీరు ఇక్కడ గుడి కట్టుకోకపోతే అలాగే అక్కడెక్కడో ఉంటాయంటే అని చెప్పి ఆవిడ ఈ గుడి కట్టించి మాకు ఇచ్చారన్నమాట అండి. బాగుందండి పొడగట్లపల్లి మొత్తం అంతా లంక భూములు ఈ పక్కన బాగుంటాయి. మీది కూడా ఇల్లు ప్రశాంతంగా లోనుకున్నాయండి. ఎవరికి ఇది ఉండదు, ఇది ఉండదు. ఇల్లు కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మెయిన్ ఇంత పెద్ద ఇల్లు అంటే చాలా కష్టం అండి. అప్పుడే 200 ఏళ్ళు దగ్గర దగ్గర అవుతుంది. ఈ డిజైన్ అయ్యి కూడా వాళ్ళు ఎప్పుడో పూర్వం చేతితో డిజైన్ కాదండి. ఓకే. చిలకలు రామ చిలకలు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి అసలు. ఓకే. నీళ్ళు కట్టినప్పుడు కొత్తది పెట్టాలని చెప్పి ఆ సింహద్వారం కొత్తది పెట్టారు అప్పుడండి. ఓకే. అప్పుడు ఆ ఏటుగొట్టు లోపల ఉన్నప్పుడు ఇల్లు ఉండేది అంటారు మీ తాతయ్య? లోపల ఉన్నప్పుడు ఏమన్నా సింహద్వారం ఇదండి. ఇదండి. ఓకే. ఇప్పుడు మనం చూసింది. ఓకే. ఇది తర్వాత తెచ్చిందన్నమాట. అంటే ఇల్లు మొత్తం ఏటుగొట్టు యువతల నుంచి తెచ్చి ఇక్కడ కట్టారన్నమాట అండి. ఇంకా అప్పుడు ఆ పక్క ఇల్లు అన్నీ పోయినాయి అంటారు, ఏటుగొట్టు లోపల ఉండి అంటారు ఇల్లు. మొత్తం అందరినీ తీసుకొచ్చారు. తీసుకొచ్చి మీ తాతయ్య గారు అందరికి ఉన్న పొలాలు అవి ఇచ్చి, అంటే ఇంక మీ తాతయ్య గారికి ఉన్న ఏటుగొట్టు యువతల పొలాలు అప్పుడు. అయ్యయ్యా, చాలా మంచి పని చేశారండి. ఊరు ఏర్పడడానికి ఇంచుమించు మీ తాతయ్య గారే చాలా మట్టుకి. అవునండి, అవును. ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందంటారండి? అసలు రామచంద్రపురం అండి, పొడగట్లపల్లి కాదు ఈ ఊరి పేరు. రామచంద్రపురం. ఓకే. పొడగట్లపల్లి రామచంద్రపురం. ఓకే. పొడగట్లపల్లి రామచంద్రపురం. అదేమైందంటే ఈ కొంచెం మా చివరిని ఉండటం వల్ల మెయిన్ ఊరంతా లోపలికి ఉంటుంది, పైకి ఉంటుంది. ఓకేనండి. దాన్ని ఏం చేయాలంటే శివారు పొడగట్లపల్లి అని పెట్టుకున్నారు. అలా పెట్టేశారన్నమాట అండి. ఓకే. ఇంకా అలా పొడగట్లపల్లి అయిపోయింది అన్నమాట. ఓకేనండి. ఇంతకీ మీకు ఏమైందో అడగలేదు మేము అసలు. ఫ్రాక్చర్ అయిందండి. ఓకే. రంగరాజు గారు అండి కొద్ది ఇంచుమించు 10-15 ఏళ్ళు చేశారండి ఇండిపెండెంట్ ప్రెసిడెంట్ కింద. ఓకే. ఇల్లు ఎక్కడ కూడా ఇంత కూడా డ్యామేజ్ లేదండి అసలు. ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టినా కానీ మెయింటెనెన్స్ అంటే మటుకు రోజు తొడవటం, తడిగుడ్లు పెట్టుకోవటాలు ఇవన్నీ బాగా చేస్తారు. ఓకే. ఎవరి పర్సన్ మటుకు వాళ్ళు బాగా చూసుకుంటారు. ఓకే. చుట్టాలు అందరూ వచ్చినప్పుడు ఒకసారి మీట్ అవుతారండి. ఓకేనండి. ఇంకేమన్నా ఉందంటారండి ఊరి గురించి? ఈ ఊరి గురించి అంటే ఊళ్ళో జానకమ్మ సత్రం అని ఉంటుంది. అది బాటసార్లకి అని చెప్పి కట్టించారండి మీ తాతయ్య గారు వాళ్ళండి. జానకమ్మ గారు అని చెప్పి గోపాలపురం జమీందారు అండి. ఓకే ఓకే. 365 ఎకరాలు ఇచ్చిందండి ఒకటి. మయంగా చెరువు తవ్వించారు. తవ్వించి రోజుకు 1 ఎకరం పంట చొప్పున పెట్టమన్నారు బాటసార్లకి భోజనాలు.
తర్వాత గవర్నమెంట్ వచ్చి హ్యాండ్ చేసుకోవటం అంటే ఇప్పుడు 365 ఎకరం లేదండి, పోయిందా? ఎక్కడెక్కడో ఉందండి ఆస్తి. అది ఎక్కడ ఉందో కూడా తెలియదు మాట చేసుకుని కొంతమంది లేకపోవటం చేయకపోవటం. ఓకే. ఈ టైప్లో ఇప్పుడు 185 ఎకరం ఉందా సత్రానికి, జానకమ్మ సత్రానికి? సత్రానికి ఊళ్ళో కూడా మీకు బాగా చెబుతారండి. గోపాలరావు గారు అని చెప్పి ఒక ఆయన ఉంటారు. కోళ్ళ గోపాలరావు గారండి, ఆయన బాగా చెబుతారు. ఆయన దగ్గరికి వెళ్తామండి. అయితే ఇలా ఎదురు స్థలం ఉండేది అంటారా? ఇది కూడా బాగా చేయించారండి, రోడ్డు అంతా టైల్స్ వేసుకెళ్ళారు ఏంటండి? అంటే మేము సొంతంగా తయారు చేయించుకున్నాం. ఓకే ఓకే. మా ఈ లోగిరికి సంబంధించి ఓకే. పెంకది దొరుకుతున్నారంటారండి నేయించేవాళ్ళు మీ సైడు? దొరుకుతారు. ఇవన్నీ పూర్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లు వచ్చినాయండి. ఓకే. ఇది మీరు మట్టికి సొంతం, గవర్నమెంట్కి రాయలేదు? ఇది గవర్నమెంట్ తోటి కూడా సంబంధం లేదు. గుళ్ళేనండి ఆవిడ కట్టింది. ఇదేమో సొసైటీ అండి. ఓకే. ఈ పక్కన పిల్లల స్కూల్ అండి. స్కూల్ అండి. ఓకే. ఆ స్కూల్ కూడా అదే మీ కలిగండి రంగరాజు అని చెప్పుకుంటున్నాను. ఓకే. మరి ఇప్పుడు మీకు ఏమన్నా పర్లేదంటారు, మిగిల్చారంటారా మీ తాతయ్యలు? ఎందుకంటే ఎక్కువ దానాలు చెప్తున్నారు కదా. ఉంటాయండి అలాగే. అంతేనండి, అంతే. అంటే చాలా మంది చూసామండి అప్పట్లో దానాలు చేసేసి పిల్లలకు కూడా ఉంచేవారు కాదండి. మా వాళ్ళు ఎవరన్నా వచ్చే సరదాగా కూర్చోవడం. ఇది మీరు వేసుకున్నారండి ఇలాగా? ఓకే ఓకే. కూర్చోడానికి ఈ ఆయన ఎవరండి ఫోటో? మా తాతయ్య గారండి, పెద్దమెత్త సత్యనారాయణరావు గారు అని. అది అదే స్వాతంత్ర సమరయోధుడు అండి ఆయన. ఓకే. చిన్న పార్క్ కింద కట్టారండి ఆయనకి? స్వతంత్ర సమరయోధులు మాట అండి ఆయన. స్వాతంత్ర సమరయోధుడు ఇచ్చారు కదా పత్రం. ఓకే. ఆ పత్రం ఉంది ఆయన దగ్గర అప్పుడు. కూడా ఉన్నాయి. ఇదేమో బోర్డు స్కూల్ మాట అండి. బోర్డు స్కూల్ కదండి, కాన్వెంట్. కాన్వెంట్ ప్రైవేట్ది అండి ఇది? ప్రైవేట్ అండి. బాగా ఫీజులు తక్కువ. ఫీజులు తక్కువ వేసి చేస్తున్నారు అనమాట అండి. ఓకే. ఈ స్థలం ఇంటికి ఎదురు ఉన్నాయి. మా వాళ్ళు ఇంకా ఆ ఇంటికి పెంకి తీసేసినట్టు ఉన్నారండి. బయట పెంకి తీసేసాం మెయింటెనెన్స్. ఓకే. కొంచెం ఇదవుతుందని చెప్పి అది దంపుడు సేవడు అని చెప్పి ఉండేదండి. దంచేవాడు వెనకాల. దంపుడు సేవడు మాట అండి అది? వెనకాల దంపుడు సేవడు అని పేరండి. ఓకే. అంటే మన ఇది వరకు అంటే రైస్ మిల్లు లేవు కాబట్టి ఉండి కాదు కదండి, అవన్నీ ఇక్కడ దంచుకుని ధాన్యం కింద చేసుకునేవారు. బియ్యం ఆడ కొన్నిచ్చి మనం కొన్నిచ్చుకునేవాళ్ళం. ఓకే. ఇది ఇంటికి స్థలం అండి. ఈ ఇంటికి ఇస్తాను ఎదురుకుండా. ఇది ఎద్దుల బండి మొన్న మీరు అన్నారు కదా, చాలా బాగుందండి బండి కూడా. ఈ స్థలం ఒకటండి. ఓకే. ఇది ఎవరిదండి? ఇది మాదే, ఇంటికి సంబంధించింది. ఇంటికి సంబంధించి 8 ఎకరాలు అన్నారు కదా దాంట్లో. చెట్లు బాగానే పూత పూసినట్టున్నాయి. ఓకే. అవతల ఇల్లు అన్నీ ఎవరు అంటారండి అవి? అల్లూరు వారేనండి. ఓకే. అదొక వీధి అండి అలాగా? ఓకే. మా దానికంటే వెనకాల కట్టినవి కూడా పడిపోయింది. అబ్బా, మీ ఇల్లు స్ట్రాంగ్ ఉంది. మరి మెయింటెనెన్స్ అవి కూడా చేయించామండి. ఓకే. దాని మీద ఆగింది. ఇంకన్నీ మండవాలోగులు ఇల్లు కాదు, ఒకటే? ఇది ఒకటే మండవాలోగులు. అలాగే ఊళ్ళో మండవాలోగులు. ఊళ్ళో ఎవరిదండి అది? భద్రం గారు అనండి. భద్రం గారు వెళ్తా ఉండు ఇప్పుడు. భద్రం గారు మాస్టర్. ఓకే. ఇదండి. ఓకే. అలా అక్కడి నుంచి మండవాలోగులు వెళ్ళి చివరి వరకు ఉందన్నమాట. పూర్వం ఇదండి దంపుడు సేవడు ఇక్కడ ఉండేది అన్నమాట అండి. ఓకే. ఇది ఒక పోర్షన్ అన్నమాట అండి వేరే. మా తాతయ్య గారు. ఓకే. పెన్మతి సుబ్బరాజు గారు అని. ఓకే. పెన్మతి సుబ్బరాజు గారిది ఇది. తాతయ్యలు అన్నదమ్ములు నడుగురండి. ఇప్పుడు ఆయన ఒక ఆయన పెన్మతి బంగారు రాజు గారు అని చెప్పి ఒక ఆయన, ఆయన పెద్ద ఆయన. 2 సత్యనారాయణరావు, 3 సింగరాజు గారు. ఓకే. 4 మా తాతయ్య గారు సుబ్బరాజు గారు. సుబ్బరాజు గారు.
వీళ్ళు నలుగురు అన్నదమ్ములు. పూర్వం ఊళ్ళని సాధించాలన్నా లేకపోతే ఊళ్ళో ఎవరికన్నా ఏదన్నా సాయం చేయాలన్నా చెందాలన్నా వీళ్ళు నలుగురేనండి. వీళ్ళు నలుగురే. ఓకే. అప్పుడు ఆస్తి కూడా బాగుండేదా? లేకపోతే అంత ఇల్లు కూడా అప్పుడులో కట్టడం అంటే మాటలు కదా. ఈ నలుగురు ఇంకా మిగతా వాళ్ళు అందరు ఫ్యామిలీస్ బయటకు వెళ్ళిపోయినాయి అంటారా? అన్నీ బయటకు వెళ్ళిపోయాయి. మీరు నేను ఒక్కడే ఉన్నానండి ఇక్కడ. మిగతా వాళ్ళు హైదరాబాద్ అటు సైడ్. చిన్నప్పుడు అయితే 150 గంటలు వేసేయండి. ఇది ఇంట్లో 150 కంచాలు. 150 గంటలు. ఓకే ఓకే. ధాన్యం నిలవేసుకుని అనమాట. ఓకే. 150 మంది భోజనం చేసేవారు ఇంట్లో. 150 మంది చుట్టాలు కాకుండా ఇంట్లో వాళ్ళే కాకుండా మా వాళ్ళు మా బంధువులు మేము అందరం కలిపి. మీ అందరూ బయట వాళ్ళు ఎవరన్నా మళ్ళీ అల్లుళ్ళు వాళ్ళు వస్తే 200 లేకపోతుందే. అంటే ఇంకా ప్రతిరోజు ఇదంతా వేయాల్సిందే. వేయాల్సిందండి. ఓకే ఓకే. అందరం రౌండ్గా కూర్చునేవాళ్ళం. మీకు గుర్తున్నాయండి ఆ రోజులు? మీరు కింద కూర్చునేవారు అన్నమాట. కింద కూర్చుంటే ఇస్త్రాకులు వేసేవారు అంటారు. ఇస్త్రాకు కన్నా కంచాలు పెట్టి. ఓకే. 150 కంచాలు ఉండి ఇంట్లో ఇంకా అందరూ కలిపి కూర్చునేవాళ్ళం. పెద్దోళ్ళు ఒకడు ఇద్దరు నుంచుని ఎవరికి ఏది కావాలంటే అది వడ్డిస్తూ ఉంటాం. ఓకే. మీరు ఏ ఏజ్ వరకు అలా ఉందంటారు? నాకు కొద్ది నుంచి 11-12 సంవత్సరాలు వచ్చి ఆ తర్వాత కొద్దిగా తగ్గుకుంటా. కానీ అసలు నమ్మలేకపోతున్నాం మేము కూడా ఒక్కోసారి. అసలు ఎందుకంటే ఆ రోజులు తట్టుకుంటే ఇప్పుడు ఈ రోజులు అసలు ఏమీ లేదు. మాకు చాలా మంది చెప్పేవారు ఏంటి అంత అలా ఉన్నది ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఖాళీగా అయిపోవడానికి కారణం ఏంటనేది అర్థం కావట్లేదు. ఏంటంటే ఇక్కడ బతుకు చెరువు కూడా ఈ చదువులు వచ్చినాయి కదండి. ఎవరి మట్టుకు వాళ్ళు బతుకు చెరువు వాళ్ళు చూసుకోవటానికి ఇక్కడ ఉన్న ఇప్పుడు వ్యవసాయాలు కెట్టట్లేదండి. అవునవును. దాని గురించి అని చెప్పి అటు ఇటు వెళ్ళిపోయారు అన్నమాట. బయటకు వెళ్ళిపోయారు. అలా ప్రతి ఊరు అలాగే మారిపోయిందండి. ప్రతి ఊరు నండి. ఈ ఊరనే కాదు ప్రతి ఊరు కూడా అలా మారిపోయింది అన్నమాట. చూడండి 150 మంది తిన్న ఇల్లు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఒక్కళ్ళు ఉన్నారంటారా? నేను ఒక్కడే ఉన్నాను. మీరు ఒక్కళ్ళు ఉన్నారు. మీ పిల్లలు కూడా హైదరాబాద్లో ఉన్నారు? మా పిల్లలు కూడా హైదరాబాద్. చూడండి మరి అలా మారిపోయింది. తుఫాన్లు వచ్చినా లేకపోతే గాలివానలు వచ్చినా ఊరందరూ కూడా ఈ మండవలోనే పెట్టేవాడు. మీ మండవలో ఉండేవారు వచ్చి. ఓకే. 2-3 తుఫాన్లు వచ్చినాయండి. గోదావరిలో వచ్చినాయి. ఏమొచ్చినా అందరూ ఆ మండవ ఈ దొరికలు 2 మండవాలు అంటే వాళ్ళే ఉండేవారు. అందరూ వచ్చి ఉండేవారు. వాళ్ళకి శుభ్రంగా భోజనాలు పెట్టడం చేయించడం అన్నీ మీరే చూసుకునేవారు? మనమే చూసుకున్నాం. సార్ నమస్తే అండి. ఈ వీధి కూడా చాలా బాగుందండి. పెంకిటిల్లు బాగానే ఉంచారండి. ఇది అల్లూరి వారి వీధి అండి. ఓకే. మేము పెనుమెత్స వారి ఇల్లు చూసామండి. అయితే ఓకే ఓకే. ఇది అల్లూరి వారి వీధి అన్నమాట. సాగివారు. ఓకే. నెక్స్ట్ ఇదంతా దూడసాల అంటారు. అది మళ్ళీ వ్యవసాయం ఇదంతా అంటే పొలాల మధ్యలోనే ఉన్న ఇల్లు అన్నీ మీ చాలా పీస్ఫుల్గా ఉందండి. ఎవరు పండిస్తున్నారంటారు ఇప్పుడు? రైతులు అది పండిస్తారు. ఓకే. తర్వాత ఏం కలుగుతుంది అవుతుంది అరటి తోటలు అన్ని సారవంతమైన భూమి అన్నమాట అండి. కంద కూడా. ఓకే. మరి మీరేం చేస్తూ ఉంటారండి? మేము చేసాక ఇప్పుడు చేయలేక రిలీజ్ ఇచ్చేసి మీరు ఇప్పుడు ఇంకా రెస్ట్ తీసుకుంటారు. ఓకే. ఆయన మా చిన్న బిల్డింగ్ మా తాతయ్య అన్నదమ్ములు అయ్యానండి. ఒక అల్లూరు వాళ్ళు అందరూ ఇంకా అల్లూరు వారి వీధి మాట అండి. పొద్దుగుట్టింట్లో ఉన్నారండి. ఆపోజిట్ లో వెళ్తే బొమ్మగండి ఆ పక్క వెళ్తే వాళ్ళు బోపరాజు అందరూ ఉన్నారు ఇక్కడ ఈ ఊర్లో. ఓకే సార్. సరే థ్యాంక్స్ అండి. ఓకే.
ఇక ఈ గ్రామంలో ఏంటి అంటే ఇది అల్లూరి వారి వీధి అంట. చాలా బాగుంది ఈ వీధి అంతా కూడా. అంటే ఈ ఇంటికి చేర్చే అవతల పొలాలు ఉన్నాయన్నమాట, ఈ ఇంటికి చేర్చే అవతల పొలాలు ఉన్నాయన్నమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. కొంత ఒక వీధి అనుకుంటే ఇదంతా. అల్లూరి సీతారామరాజు గారి బొమ్మ కూడా చాలా యాజ్ ఇట్ ఈస్గా ఉంది, ఇది బాణాలతోటి. బెండ చెట్లు చూడొచ్చు, చాలా పెద్ద ఆకులతో ఉన్నది మరి ఇది బెండ చెట్టు. అక్కడ వచ్చేసరికి పొట్ల పోదులు, పక్కనే మళ్ళీ బెండ చెట్లు, ఈ పక్కన మళ్ళీ అరటి తోట. వీటన్నిటికీ ఇది నీరు కాలువ అన్నమాట. కట్టి 50 తుపాలట్టింది చూడు, అప్పుడు కట్టేది. అప్పుడు అలా పెంకేసి కట్టించారు, మొత్తం దూరాలు సత్వరంతా తీసేసి మరి టేక్ దూరాలు వేసి కట్టారు మాట. ఓకే, మీది మాది పాలకొల్లండి. అంటే ఇలా వీడియోస్ చేస్తూ ఉంటాండి పాతట్ల గురించి. సాగర్ రామాలయం కట్టండి. ఏమంటారండి? సాగివారి రామాలయం అన్నమాట. ఓకే, మీరు అందరూ సాగివారు అన్నమాట. ఓకేనండి. ఓకే, ఎక్కువ వ్యవసాయం చేస్తారంటారు సాగివారు? మేము చేసి కూడా మా మనవాళ్ళు మళ్ళీ హైదరాబాద్ మరి చెప్పట్లేదు వ్యవసాయం మనం చేయాలని. ఇప్పుడు వ్యవసాయం చేసి కూడా లేరు. ఇప్పుడు వ్యవసాయం చేస్తే ఏం కెడతలేదమ్మా. కెడతలేదు. అవునండి, అవును. ఓకే, మరి లంక పొలాలు అవి ఉన్నాయి కదా, గడ్డి అది బాగా. ఇప్పుడు మా మట్టి మేపుతున్నాం. మీరు మేపుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం? ఇంకా మేపుతున్నారు మీరు? వ్యవసాయం చేస్తున్నాం. మీరు ఇంకా చేస్తున్నారు? గ్రేట్ అండి. మనవాళ్ళు మాత్రం హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్ వెళ్ళి అప్పుడప్పుడు వస్తారంటారా? ఈ పండుగకి వాటికి వస్తుంటారు. ఏ కార్యక్రమం అయినా మొత్తం వస్తారు. అందువల్ల 10 మంది ఉన్నారు ఇక్కడ. అన్నారా? ఓకే, ఓకే, సరేనండి. అయితే మీ పేరు పేరు అండి. అంటే జానకమ్మ గారు సత్తరు ఉందన్నారు మీ గ్రామంలోని. అంటే ఆవిడ గురించి మీకు ఏమన్నా అంటే ఇప్పుడు యూత్ కి తెలుసా లేదా అని చెప్పి? అంటే మాకైతే తెలదండి. మా ఊహ తెలిసాక తెలిసింది ఏంటంటే అండి, ఆవిడ ఎప్పటి నుంచో అన్నదానంగా ప్రతి ఒక్కరికి సత్తలో రాసిన వాళ్ళకి 10 ఒక్కరికి భోజనం పెట్టమని చెప్పి ఆవిడకి ఎప్పుడో చెప్పారంటండి. ఆస్తులు కూడా ఇచ్చారంట కదా? ఆస్తులు కూడా ఇచ్చారండి. మన ప్రకారం అందరికీ కూడా సత్తలో పెద్ద పెద్ద వయసు వాళ్ళు కట్ట, సత్తలో రాసిన వాళ్ళు కట్ట అందరికీ భోజనాలు రోజు పెడతారండి. పొద్దున్న సందలో కూడా పెడుతున్నారండి. ఓకే, 2 పూటలు పెడతారండి. మీ గ్రామంలో అలాంటి ఒక సత్తరు ఉందన్నమాట. ఎప్పటి నుంచో పాపం ఉందండి. చాలా బాగా వంటలు కూడా అన్ని బాగానే పెడతారండి. అన్ని భోజనం ఏర్పాట్లు కూడా అన్ని ఏ రోడ్డు రానకుండా బాగా చూసి బాగానే పెడతారండి. ఓకే, ఇంకేంటి మీ ఊరు గ్రామ దేవత ఎవరండి? ఇక్కడ గ్రామ దేవత పోలేరమ్మ తల్లి అండి. పోలేరమ్మ తల్లి గుడి జాతర. ఓకే, జాతర ఎప్పుడు జరుగుతుందో? జాతర అండి ఏప్రిల్ నెల 20. అదే ఏప్రిల్ నెలలో జరుగుతుంది అన్నమాట. ఏప్రిల్ నెలలో జరుగుతుందండి. ఓకే, ఇంకా రావులపాలెం వెళ్ళలేమోనండి మీరు? మామూలుగా ఏదైనా తెచ్చుకోవాలంటే రావులపాలెం వెళ్ళాలండి. సరదా కూర్చుంటా ఉంటారండి ఇక్కడ? ఇక్కడే కూర్చుంటామండి అందరూ. ఇక్కడ కూర్చుంటాం, అదే ఎవరి పనిగా వెళ్ళిపోతూ ఉంటామండి. ఖాళీగా ఉంటే ఇంకెలా కూర్చుని ఉంటాం. ఏం చేస్తారంటారు ఎక్కువ పని? ఎక్కువ వ్యవసాయం చేస్తారండి. ఏదైనా కార్లు చేస్తారండి. ట్రావెలింగ్ చేస్తారండి. మీరండి?
నేనైతే ప్రస్తుతానికి ఈ రియల్ ఎస్టేట్ చేస్తానండి, వ్యవసాయం కూడా చేస్తానండి. ఓకే ఓకే, వ్యవసాయం కూడా చేస్తారు? వ్యవసాయం కూడా చేస్తాను. ఓకే, సరేనండి. ఓకే. మనకు ఆయన చెప్పారు కదా ఇక్కడ జానకమ్మ గారి సత్రం ఉందని. మనం చూడొచ్చు శ్రీ ఉప్పలపాటి జానకి అమ్మ అన్నదాన సత్రం వంటిది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పొద్దున్న సాయంత్రం కూడా భోజనాలు పెడతారంట. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్లస్ పెద్దవారు అందరికి కూడా ఆవిడ కొంత ఆస్తి రాసిచ్చేసారన్నమాట దీనికి. మీరే ఉంటారండి ఇందులోనే? ఉప్పలపాటి అంటే కృష్ణరాజు గారి ఇంటి పేరు కూడా అదే అనుకుంటా, ప్రభాస్ గారి ఇంటి పేరు, అంతే కదండి? ఓకే, ఎవరంటారంటారా జానకి అమ్మ గారు అంటే? రావులపాలెం నుండి ఎవరంటారా? ఈ సత్రం పేదలకు, బాధ్యతలకు, వృద్ధులకు, పేద విద్యార్థి ఉచితంగా భోజన వ్యవస్థ కల్పించబడినాం. ఉదయం 10 గంటల లోపల తమ పేర్లు నమోదు చేయించుకున్న వారికి 12 గంటల నుండి ఉచిత భోజనం అందించబడి. ఓకే, మీరు వడ్డిస్తారండి? మరి వంటలు ఎవరు చేస్తారండి? రాజుగారు ఉంటారా? ఇందులో పెడతారన్నమాట. ముందు 12 లోపు చెప్పాలంట, ముందు చెప్పాలన్నమాట అండి. పొద్దున వచ్చిన మాట చెప్తే వండి చేస్తారన్నమాట. ఏం కర్రీస్ ఉంటాయండి? పప్పు, ఆనకాయ, బీరకాయ, వంకాయ కూర, ఆనకాయ, బంగాళదుంప, బెండకాయ, ఓకే ఓకే, ఆవకాయ. సరే, అంటే ఈ పార్వతీదేవి శివుడు కొట్టినట్టు అంటారా? రోజు కూరగాయలు, రోజు కూరగాయలు. సోమవారం ఏంటి, మంగళవారం మెనూ మాట ఇది. ఈ భోజనాలు మెనూ ఇది. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శని, ఆది. ఇంకా నాన్ వెజ్ పెట్టరేమో, ఓన్లీ ఆకుకూరలతో పెడతారు. ఓకే, సరేనండి. ఈ గ్రామంలో వచ్చేసరికి మనం ఈ హౌస్ చూడొచ్చు, చాలా ఎత్తులైతే కట్టారు. అప్పట్లో ఎంత ఎత్తులు ఎందుకు కట్టారు, అదేవిధంగా ఈ ఇంటికి సంబంధించిన హిస్టరీ లోన్ ఇల్లు చూస్తూ అయితే తెలుసుకుందాం. ముందైతే ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. చూసిన తర్వాత ఈ ఇంటి గలవారిని అడిగి ఈ ఇంటి హిస్టరీ అయితే తెలుసుకుందాం. 100 సంవత్సరాలు అయిపోయింది. మన హౌస్ చూడొచ్చు, మామూలుగా ప్రస్తుతమే 6 అడుగులు వస్తుంది అన్నమాట ఎత్తు. ఈ అరుగు 6 అడుగుల ఎత్తులో ఉంది ప్రస్తుతం. అంటే ఇదివరకు ఇంకెంత ఎత్తులో ఉందో చూడొచ్చు మనం. ఎందుకంటే దగ్గరలో గోదావరి ఉంది కదా, దానికి సంబంధించి వరదలు అవి వస్తాయని అంత ఎత్తులో కట్టినట్టున్నారు. ఓకే, చాలా పెద్ద హాలు. దగ్గర అంటే అప్పట్లో ఇలాంటి ఇల్లు కట్టారంటే జమీందారులు అంటే ఆ రేంజ్లో అమౌంట్ ఉంటేనే కట్టగలరు, లేదంటే ఇంత ఇల్లు కట్టడం చాలా కష్టం అన్నమాట. ఈ పునాదికే చాలా అయ్యి ఉంటుంది ఖర్చు. ఇవి కూడా ఈ మోడల్లోనే ఉంటాయి, మొత్తం అన్ని ఒక మోడల్లోనే ఉంటాయి అన్నమాట. ఇదే మోడల్లో ఉంటుంది. ఓకేనండి, ఓకే. అంటే మొత్తం 6 గదులు ఒకలాగా ఉంటాయి, 2 పోర్షన్ల మూలనే 2 పోర్షన్. ఓకేనండి, ఓకే. ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకే, ఇది మండువా అంటే ఓసలు తర్వాత వేయించారు, అప్పటి నుంచి అలానే ఉన్నాయంట. మళ్ళీ చేయించారు. మీరు ఓసలు మీరు వేయించారు? ఓకేనండి. అద్దం కూడా చాలా పెద్దగా ఉంది ఏంటండి చివరి? అప్పుడే మీ తాతయ్య గారి టైంలో? ఓకే, 100 సంవత్సరాల క్రితం మీ తాతయ్య గారి టైంలో వేయించినాయి అద్దాలని. మీ తాతయ్య గారి టైంలో వేయించినాయి అని అంటారు అద్దాలు అవి? అబ్బా, అప్పటి నుంచి. ఓకే, ఇది అటుగా. ఓకే, ఇదేనండి.
ఓకే, ఇది మండువాకి ఫిట్ చేసింది అంటారా? మండువాకి కవర్ చేసేది. ఓకే, వాన వస్తే పడకుండా. పాలు క్యాన్లు సార్ ఇవన్నీ ఇప్పుడు ఇంకా కనిపించట్లేదు. ఇవి ఈ టంకు పెట్టని ఎవరు అనుకుంటే ఇవి లేవు. ఇది మాస్ పెట్టండి, ఇది మాస్ పెట్టి వాళ్ళవండి. ఓకే ఓకే. ఇది మళ్ళీ చాలా పెద్ద హాల్ అండి. ఇది పెద్ద హాలు, అవతల కిచెన్ ఎక్స్టెండ్ చేయించాను. ఓకేనండి. ఓకే, ఇదంతా మళ్ళీ నేను రీకన్స్ట్రక్ట్ చేయించాను. ఓకే ఓకే. ఏది ఈ రూఫ్ అంతా మళ్ళీ తీయించేసి కలప మళ్ళీ పెట్టి ఎలకలు కూడా వెళ్ళకుండా చేయించాను. ఓకే, ఎలకలు వెళ్ళకుండా రైకి వేయించాం. అబ్బా, అక్కడ ఉన్నంతలో ఓకే. ఆ తర్వాత బిల్డింగ్ అలా కట్టుకున్నారు అన్నమాట మీరు? బిల్డింగ్ అలా ఎక్స్టెన్షన్. అది ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ ఏం కాదు, ఉన్న దాంట్లో ఇలా ఉండి ఇలాంటి రూఫ్ తీసేసి అవతల రూఫ్ తీసేసి వేసాను. ఓకే, ఇది పెయింట్ అని అంటారండి? ఫోటో ఇదండి పెయింట్, అది కూడా. ఓకే, రాజమండ్రిలో చేయించి పట్టుకొచ్చారు. అది శంకరాచార్య వారిది. శంకరాచార్యుల వారిది. ఓకే, ఈ పడవకాలంలో ఇవి మండవాలో ఇది వరకు. ఓకే, అవునండి. ఓకే, ఇది మామూలు అప్పుడు మంచాలన్నీ ఇంక పూర్వం ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది. అటు కూడా ఆ పోర్షన్ కూడా అలా ఉంటుంది అన్నమాట అండి. ఓకే, సేమ్ ఎలాగ ఉంటుంది అంటున్నారు కదా? సేమ్ ఎలాగ ఉంటుంది కదండి? మా తాతగారు కట్టారండి. ఈయనండి ఫోటోలో. ఫాదర్ అండి ఆయన. ఏం పేరండి ఆయనది? సూర్యనారాయణ గారు. మీ ఫాదర్? ఓకే, ఫాదర్ సూర్యనారాయణ. మా ఫాదర్ మదర్ ఈవిడ. ఓకే ఓకే, మా ఫాదర్ మదర్. ఓకేనండి. ఓకే, వీళ్ళు అప్పట్లో 100 సంవత్సరాలు అయిపోద్ది అంటారండి? 100 సంవత్సరాలు ఆయన. ఓకే ఓకే, అది ఇల్లు కట్టి 100 సంవత్సరాలు అయింది. ఓకేనండి. ఓకే, ఇదిగో ఇదేమో నేను అనుకోండి మీరు నా రిటైర్మెంట్ ఫోటోలు అవన్నీ ఇవన్నీ. ఓకే, మీరు హెడ్ మాస్టర్ కింద చేసి రిటైర్ అయ్యారు. ఓకే, ఇల్లు అలానే ఉంచారండి అన్ని సంవత్సరాలు అయినా? రూఫ్ అంతా తీయించారా? రూఫ్ అంతా తీయించి పెంకంతా కిందకి దింపించేసి ఓకే, మళ్ళీ కొత్త రేపర్ వేయించి కోయించి కర్ర మీరే కోయించారు. ఓకే, దళసరిగా కట్టి. ఓకే, తర్వాత ఏమో మందంగా వేసి పొడుగు. ఓకే, రేపర్ వేయించి. ఓకే, మళ్ళీ పెంకుని వేయించాను. అంటే మీ తాతయ్య గారు అంటే ఇష్టం అంటారా ఇల్లు అలా ఉంచడానికి? మళ్ళీ అంత పెట్టుబడి ఇల్లు ఉంచడానికంటే ఒకటి నేను ఉద్యోగరీత్యా ర్యాలీ. ఓకే ఓకే, మా ఫాదర్ దగ్గర నేను ఉండడానికి మా ఫాదర్ తీసుకొచ్చారు. ఓకే ఓకే, నన్ను ఇక్కడికి మా ఫాదర్ తీసుకొచ్చారు. ఓకేనండి. అంటే తీసుకొచ్చారంటే అక్కడి నుంచి తీసుకురాలేదు, సెక్రటేరియట్ లో పనిచేసేవాడిని హైదరాబాద్. ఓకే ఓకే, చేస్తుంటే మా నాన్నగారు ఏమన్నారంటే అబ్బాయి నాకు హెల్ప్ చేయడానికి కావాలి, నువ్వు రా, బిఏ పాస్ అయ్యావు, బీఈడీ అయిపోతావు, ట్రైనింగ్ అయిపోయావు అనుకో, నేను మాస్టరీ వేయించగలను, నా దగ్గర ఉంది కానీ అన్నాడు. ఆయన కోరిక మేరకు నేను ఇక్కడికి వచ్చాను. ఓకే, 4 అన్నదమ్ములం మేము. ఓకే, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. అందరిలాగా ముగ్గురులాగా నేను కూడా వెళ్ళిపోతే దీని పొజిషన్ ఎలా ఉన్నావు. ఓకే, మోర్ ఓవర్ ఇది నా వాటాకు వచ్చింది. ఓకే, పంచుకోవడంలో. అంటే దీన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలని మా అబ్బాయి యొక్క ఆశయం. ఓకే, ఇల్లు అంటే అంత ఇష్టం మీ అబ్బాయికి కూడా? పర్మనెంట్ ఎస్టాబ్లిష్. ఓకే, కొంచెం వాటర్ అంటే ఈజ్ నో మోర్. మా అబ్బాయి హార్ట్ అటాక్ ఆయనకి ఇంట్రెస్ట్, ఆయన ఇంట్రెస్ట్. ఆయనకు కూడా ఇల్లు అంటే చాలా ఇష్టం. ఆయనకు కూడా చాలా ఇష్టం ఇల్లు. మీ అబ్బాయికి కూడా చాలా ఇష్టం అండి ఇల్లు. మా అబ్బాయిదే హ్యాండ్ అంతా. అబ్బా, మేకర్ నేను కానీ ప్లాన్ అంతా అయింది. ఈ డబ్బు పెట్టిందంతా ఆయనే ఖర్చు పెట్టాడు కానీ నేను. మీరు పెట్టారు, ఆయనే పంపాడు మొత్తం. ఆయన పురమాయింపు. అబ్బా, ఈ రకంగా చేయనా, ఈ రకంగా చేయనా, ఈ రకంగా పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేయించు, అది మన శాశ్వతంగా మా పిల్లల దగ్గర నుంచి ఉండాలి, వాళ్ళు ఇందులో ఉండాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి లైఫ్, పిల్లల తరఫున ఉండాలని చెప్పి అంటే అప్పుడు నేను కూడా ఇనిషియేటివ్ తీసుకుని
కొంత నా దగ్గర డబ్బు ఉంటే కొంత అప్పు చేసి మొత్తం మీద ఇల్లు మళ్ళీ నేను ఈ స్టేజ్కి తీసుకొచ్చాను. కానీ ఐ లాస్ట్ మై సన్, బోత్ సన్స్. ఇద్దరు అబ్బాయిలు. పెద్దాడేమో డ్యూ టు హార్ట్ అటాక్, రెండోవాడేమో కరోనా. కరోనా చేసి చాలా నష్టం చేసింది. అందులో మీకు కూడా ఇది 3 పిల్లలు మా అబ్బాయికి. ఓకే. పెద్దాడేమో యుఎస్ఏలో ఉన్నాడు. పెద్ద ఆయన కొడుకులండి. ఓకే. రెండోవాడికి మ్యారేజ్ లేదు, అవలేదు. ఓకేనండి. ఓకేనండి. యుఎస్ఏలో ఉన్నాడు. రెండోవాడు బొంబాయిలో ఉన్నాడు. పిల్లకి పెళ్లి చేసేసాను. అది చేసి నేను హైదరాబాద్లో మా అమ్మాయి ఉంది, అమెజాన్లో పనిచేస్తాను. ఓకేనండి. తర్వాత ఏమో యాక్సెంచర్లో పనిచేస్తున్నాడు. ఓకే. భర్త. ఓకే. వాళ్ళు వస్తూ ఉంటారు, పెడుతూ. వాళ్ళకి కూడా ఇల్లు అంటే ఇష్టం అన్నమాట అండి. ఇల్లు అంటే మా అబ్బాయికి ఇష్టం. ఓకే. మన వాళ్ళు అందరూ కూడా వాడి ఇష్టం మూలనే నేను ఇల్లు చేయగలిగాను. కానీ ఇప్పుడు ఎలా చేయాలి, ఎవరు చేస్తారు, నెక్స్ట్ ఎవరు చేసుకోవాలి, నెక్స్ట్ ఎవరు చూసుకుంటారో కూడా తెలియదు. మళ్ళీ తెలియట్లేదు. చేసాను ఎస్టాబ్లిష్మెంట్, ఇంత కష్టపడి ఇంత పెట్టుబడి పెట్టి చేశారు, కానీ నెక్స్ట్ ఎవరు ఉంటారు అనేది క్వశ్చన్ మార్క్. మనకి ఎవరు టాలెంట్స్ కూడా రారు. ఓకేనా. పెద్ద టాలెంట్స్ రారు. దీన్ని వచ్చినా కానీ దే కెనాట్ మెయింటైన్ యాజ్ ఐ మెయింటైన్. ఓకే. ఓకే. అది వచ్చింది అనమాట. వాళ్ళు మెయింటైన్ చేయలేరు. ఓకేనా. నేను ఐ స్పెండ్ అమౌంట్ అండ్ రిపేర్డ్. ఓకే. ఇప్పుడు మళ్ళీ వాన వస్తుంది, దాన్ని నేయించాలి మళ్ళీ. ఆ పక్క షేర్ నాది కాదు. ఓకే. మళ్ళీ అది నేయించకపోతే ఇది పాడైపోయింది. మీకు నేయించుకున్నాను నేను, అది వాళ్ళు నేయించలేదు, వాన వచ్చేస్తాను. అబ్బా, ఆ ప్రాబ్లం ఉంది. దిట్ ఈస్ జాయింట్ హౌస్. జాయింట్ హౌస్ కి ఆ ప్రాబ్లం ఉంటుంది. కెనాట్ బి సెపరేటెడ్. ఓకే. ఏంటంటే సెపరేషన్ చేసేంత వీలుగా లేదు ఇది. అవునండి. యూనిట్ గా యాజ్ ఏ యూనిట్ ఉండాలి ఇది. ఓకే. ఇల్లు విడగొట్టకూడదు శాస్త్ర ప్రకారంగా. ఏదో జరుగుతుంది. నేను ఇంకా 85. ఓకే. 85 ఇయర్స్ మీకు. 85. ఓకే. ఎప్పుడు వాడు చూసుకోవాలి, రావాలి. వస్తాడేమో చూస్తున్నాడు. వాడు యుఎస్ఏ నుంచి వచ్చాడు, వైజాగ్ లో ఉన్నాడు వాళ్ళ అమ్మ దగ్గర. వాడు దే ఆర్ హ్యావింగ్ హౌస్ వైజాగ్. స్టీల్ ప్లాంట్ లో పనిచేసేవాడు మా అబ్బాయి. వాడి పని అయిపోయిందని వెళ్ళిపోయాడు. మనవాళ్ళు రావాలి, ఇంకా మనవాళ్ళు రావాలి. ఇదో గది, అదో గది, అదో గది. ఓకే. మొత్తం ఎన్ని గదులు ఉంటాయనండి? ఇటు 3 అండి, అటు 3, 6, వీధి మీద 2, 8, వసాల 2, 10, ఇంకో దొడ్డు గుమ్మాలు 2, 12. అలాగే. ఏ ఫేసింగ్ ఉంటుంది అంటారండి? ఏ ఫేసింగ్ ఉంటుంది అంటారు మీ ఇల్లు? నార్త్ ఫేసింగ్. నార్త్. ఓకే. నార్త్ ఫేసింగ్. ఓకే. ఎకరంలో ఉంటుంది అంటారా? ఓ ఎకరం ఉంటుంది అంటారా? ఎకరం నాకు ఐడియా లేదండి. ఓకే. నార్త్ ఫేసింగ్ ఐడియా లేదు. కొంచెం కొలవకుండా ఇల్లు పంచుకోలేదు. ఓకే. ఎక్కడ కాగితాలు ఉన్నాయి గుర్తులేదు నాకు. గుర్తులేదు. ఓకే సార్. పెద్దది అనుకోండి ఏరియా. అది మా పేరాన్నగారు వాట, ఇది మా వాట. ఓకే. వాళ్ళు మళ్ళీ పెంకి నేయించకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు గౌరవించాలి, రైతు కోసం గౌరవిస్తున్నాను. వాడు ఓనర్ ఏజెంట్ హైదరాబాద్. మెడికల్ రిప్రజెంటేటివ్ కాదు, మెడికల్లో పెద్ద పోస్టులోనే ఉన్నాడు. వాడు రావాలి, చూసుకోడు. ఇప్పుడు రేపు పొద్దున్న మనవలైనా రావాలి, చూసుకోవాలి. ఎందుకంటే నేను ఈ ఏజ్లో, ఆవిడ ఆ ఏజ్లో, పిల్లలు లేకపోయినా ఇక్కడ ఇంత ఇబ్బంది పడుతూ ఇలా కాలక్షేపం చేస్తున్నావు అంటే ఎందుకు అంటే ఫర్ దిస్, వీళ్ళ కోసం. దాటాము అంటే బొమ్మ అడుగు అవతలు పెట్టామంటే పాడైపోద్ది, వెంటనే పాడైపోద్ది. చూడడం కష్టం అసలు. ఇంకా ఒక్కసారి మీరు దాటారంటే మీరు అన్నట్టు ఇల్లు పాడైపోద్ది. ఈ ఎస్టాబ్లిష్మెంట్ అంతా మా తాతగారు కొన్నదే. ఓకే. ఈ అప్పట్లో మీ తాతయ్య గారు అప్పుడు కొన్నది ఇది. రాయబండి తెప్పించారు. ఓకే. ఎంత పెట్టుకున్నారు అప్పట్లో? అసలు ఏం చేసేవారు అంటారు సార్ మీ తాతయ్య గారు? అదిని ఈయన జ్యోతిష్యం చెప్పేవారు. జ్యోతిష్యం చెప్పేవారు అన్నమాట. ఈయన వ్యవసాయం చేయించేవారు. ఓకే. తర్వాత ఒక అబ్బాయి అని అంటారు మీ తాతయ్య గారికి? మీ తాతయ్య గారికి మీ నాన్నగారు ఒక్క ఆయన అంటారా? ఓకే. అదో వాట ఇదో వాట. ఇద్దరు. ఈయన 2 వ్యవసాయం చేయించారు. ఎస్ఎల్సి, ఓల్డ్ ఎస్ఎల్సి. ఓకే. ఉద్యోగం వస్తే మానేసి వాళ్ళ నాన్న ఆయన్ని కూడా ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అని చెప్పారు.
అప్పట్లో బంగారం అది పెట్టేవారంటారా? అప్పట్లో బంగారం పెట్టేవారంటారా దీంట్లో? పెట్టేవారు, బంగారం పెట్టేవారు, క్యాష్ ఇంకా జ్యోతి లేదు. అప్పుడు ఎంతమంది ఉండేవారు అంటారు సార్ మీ తాతయ్య గారు కట్టిన టైంలో? 10 మంది ఉండేవారు. 10 మంది ఉండేవారు, పిల్లలు అందరూ కలిపి. ఒక సందరగా ఉండేదేమోనండి, ఒక సందరగా ఉండేదేమో బాగా. చాలా ఫంక్షన్ వచ్చింది అంటే హాల్ అంతా నిండిపోయేది. ఎప్పుడైనా ఊర్లో ఫంక్షన్ జరిగింది అంటే భోజనాలు మొత్తం మండోలో అంతా పట్టేసేది. ఓకే, భోజనాలు చేసేవారు. ఇంకా ఆ రోజులు మళ్ళీ రావేమోనండి. ఇంకా కష్టమే. ఇంకప్పుడు కట్టు బొట్టు ఇలా ఉండేవేమోనండి, అలా ఇలా వేసుకునేవారు అంటారు టవల్ అలాగా ఈప్ మీద నుంచి. ఆ ఫోటో తీసి 100 ఏళ్ళు అయిందండి. 100 ఏళ్ళు అయిన ఫోటో ఇది. 100 years అయింది ఆ ఫోటో. ఓకే, అప్పట్లో ఫోటో అంటే బయట నుంచి ఎవరైనా వచ్చి తీసేవారు అంటారు? సడుగునే తీసుకొచ్చారు. ఓకే, పెద్ద అడవడండి అప్పుడులో ఫోటో తీయాలంటే. ఆ దొడ్లో కుర్చీ వేసి ఆ కుర్చీ ఇది కుర్చీ, ఈ కుర్చీ అది. ఓకే, ఈ కుర్చీ అది, ఈ కుర్చీ ఆయన కూర్చున్న కుర్చీ ఇది. అది కూడా జాగ్రత్త పెట్టారు ఇప్పుడు వరకు. హ్యాండ్స్ పోయి హ్యాండ్స్ వేయించాను. ఓకే, హ్యాండ్స్ ఆ మోడల్లో ఉండేది. ఓకే, ఆ హ్యాండ్స్ ఇప్పుడు పోయినాయి అన్నమాట. హ్యాండ్స్ ఇది పోయింది. ఓకే, ఇదేంటండి పెయింటింగ్ అంటారా ఈ ఫోటో? రవివరం పెయింటింగ్ చాలా రేట్ అంటారండి ఇవి? గ్రేటే, రవివరం పెయింటింగ్స్. ఓకే, డబ్బు కూడా ఎక్కువేమోనండి, అమౌంట్ కూడా ఎక్కువ. రవివరం మీ ఓకే, లోపల లాక్. ఓకే ఓకే, లాక్ లాన్ నుంచి ఉంటుంది అన్నమాట. ఓకే, మీరు మీ బుక్స్ మొత్తం ఇందులో ఉంటాయండి? బుక్స్ మీవి ఇందులో పెడతారా? మా బుక్స్ ఇందులో పెడతారు. ఓకే, మీరు మీ తాతయ్య గారే కొన్నారంటారు అప్పట్లో? అప్పుడే ఆయన కొన్నారు. ఆయన కొన్నవి అదే ఉండేవి, ఇవన్నీ పోయాయి. ఓకే, ఇంకా ఉండి. ఓకే, మొన్న మీరు అన్నీ చేయించారన్నమాట మొత్తం వర్క్ ఇదంతా. అప్పట్లో ఈ బిల్డింగ్ రేట్ ఎడితే ఎంత పొలం వద్దునండి. కాదు మరి, ఇప్పుడైనా రూఫ్ తీయక్కర్లేదు. ఓకే, అసలు డాబాకి రూఫ్ తీయక్కర్లేదు. కారణం ఏంటంటే అంత స్ట్రాంగ్. అవునండి, డబల్ స్ట్రాంగ్. ఓకే, టేక్ వుడ్ అవన్నీ నేను రాజమండ్రి నుంచి తెప్పించాను. మీరు? ఓకే, రాజమండ్రి తెప్పించి ఇక్కడ కోయించారు, గోధుమలు పెట్టేలాగా. మీరు తెప్పించారు? మా తాత. మీ తాత. ఓకే, అప్పుడు రాజమండ్రి నుంచి రాజమండ్రి నుంచి పడవలు వచ్చి అంటారా? మన సిద్ధాంతం వచ్చి అంటారా? సిద్ధాంతం ఈ కాలాకి వచ్చేసేది. ఈ కాలాకి వచ్చేసి అక్కడి నుంచి తెచ్చి కోయించి. ఇంక అప్పట్లో ఇలాంటి ఇల్లు ఉందంటే కూడా మామూలు విషయం కాదన్నమాట అండి. అప్పట్లో ఇలాంటి ఇల్లు కట్టారంటే మామూలు విషయం కాదన్నమాట అండి. మామూలు అంటే ఒక పెద్ద పేరుంటేనే కట్టేవారంట కదండి. ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది విలేజ్. అప్పుడు మీ తాతయ్య గారు. ఓకే, చాలా గ్రేట్ అండి. ఇప్పుడులో ఇల్లు ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే. అది ఏంటి సార్, దేవుడి కోసం అంటారు ఆ బల్ల? ఆ బల్ల మా మనవరాల కోసం చేయించాను. బొమ్మల ఒక్కలు అని దసరా సెలవుకి, దసరా పండక్కి, సంక్రాంతికి పెట్టుకుంటారు. ఓకే ఓకే, బొమ్మలు దాని మీద అరేంజ్ చేసేవాళ్ళం, పేరంటం పెట్టేవాళ్ళం. ఓకే ఓకే, మంచిదంటారా అలా చేస్తేనండి? అలా చేస్తే బొమ్మల కోలు పెడితే మంచిదంటారా? మా అబ్బాయి విషయం అంతా ఇది. ఓకే ఓకే, నాన్న ఈ మోడల్లో చేయించు, దిస్ ఇస్ ది డిజైన్ ఐ వాంట్. ఓకే, దీన్ని చేయించు నువ్వు. వాడు చెప్తేనే చేసేవారా? అది చేయించాను. ఇప్పుడు ఇంక బొమ్మల కొలువులు కూడా ఎవరు పెట్టట్లేదు, అయిపోయిందండి. అయిపోయింది. ఇది మీ స్కూల్ రిటైర్మెంట్ ఫోటో ఏమోనండి. కొల్లూరి రామభద్రరావు గారు, మీరు మీ పేరేనండి? నా పేరే. ఓకే, నాకు షుగర్ కేన్ వేసినప్పుడు షుగర్ ప్రొడ్యూస్ ఎక్కువ వచ్చింది. ఓకే, మా పొలంలో బాగా పండించారు అన్నమాట. నన్ను అనకాపల్లి తీసుకెళ్ళి నాకు ఇది బహుమతి ఇచ్చారు. అబ్బా, మొమెంటో.
మొమెంట్ ఇచ్చారన్నమాట. మీరు టీచర్ కింద చేస్తానే మళ్ళీ వ్యవసాయం చేసేవారు అన్నమాట అండి. ఓకే. మా నాన్నగారు వ్యవసాయం అంటాను. ఓకే. ఎక్కడ జాయిన్ అయ్యారు సార్ స్టార్టింగ్ మీరు? ర్యాలీలో. రిటైర్మెంట్ ర్యాలీ. అబ్బా, శాలరీ ఎంత ఉండేదో మీరు స్టార్టింగ్ టైంలో? స్టార్టింగ్లో మీకు ఎంత ఉండేదో శాలరీ? ₹1 అండి? 100 రూపాయలు. 100 రూపాయలు. రిటైర్డ్ అయ్యేసరికి ఎక్కువ డబ్బు వచ్చి ఉంటుంది, అప్పుడు పెరుగుంటుంది జీతం. ఇప్పుడు పెన్షన్ వస్తుంది. ఇప్పుడు పెన్షన్ వస్తుంది. నాకేం లోటు లేదు. ఓకేనండి. పిల్లలు లేకపోవడమే లోటు. అవ్వబ్బా. ఓకే. ఇలాంటివి తెలియవండి. కాదు, మీకు పంటలు పండుతాయి కదా, ఏం పంటలు? తోటలో ఒరి మొలక చెట్లు కనపడుతున్నాయి. అన్ని రకాలు ఉంటాయి. అన్ని రకాల పంటలు ఉంటాయి. ఈ మొత్తం ఏటుకొట్టు లోపల అన్ని లంక పొలాలన్నమాట అండి. వరద వచ్చి ఇక్కడ వరకు ములుగుతుందేమోనండి. మీరేం చేస్తూ ఉంటారండి? నేను ఏ రేటు గేదెలు మేపుకుంటున్నాను, గడ్డి కోసుకుంటున్నాను. సరిపోతుందండి ఆదాయం మరి నెలకి? రండి ఒకసారి రండి. చెప్తాను నేనే గడ్డి నాకే. సార్ నమస్తే అండి. అంటే ఈ పొడగట్లపల్లిలో ఏమేమి పంటలు పండుతాయని? ఇక్కడ మొత్తం అంతా లంక అంటే పచ్చగడ్డి అండి గేదెలకి. ఎక్కువ పచ్చగడ్డి. అక్కడక్కడ అంటి తోటలు వేస్తారండి. మొలక చెట్లు, మొలక తోటలు కూడా వేస్తారు. ఓకే. మీరు ఒక రైతు మాట అండి? మేము రైతు అన్న, మాకు 4 గేదెలు మేపుకుంటాం. గేదెలు మేపుతారు. సరిపోద్ది అంటారు 4 గేదెలు? సరిపోద్ది అంటే వ్యవసాయం కూడా చేస్తామండి. వ్యవసాయం చేసుకుంటారు. అంటే చాలా మంది టౌన్లోకి జాబ్లోనే వెళ్తూ ఉంటారండి. వాళ్ళు నెలకు ఒకసారి 15 వస్తాయి, కొంతమందికి యావరేజ్గా 15,000 వస్తుందేమోనండి. మీకు యావరేజ్గా ఎంత వస్తుంది అంటారు? 4 గేదెల మీద నెల వచ్చినట్టుకు 25,000 30,000 బాగా వస్తుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళినా సరే పొద్దున్న 9-10 వెళ్తే సాయంత్రం 7-8 అవుద్దండి.
మీరు అన్ని గంటలు కష్టపడాలంటారా? అన్ని గంటలు కష్టపడి గేదెలు అంటే ఏముందంటే ఇంకా చేస్తానే ఉండాలి దాకానే. పొద్దున 6ంటికి వస్తాండి, 2 గంటలు ఖాళీ ఉన్నా ఇది ఎక్సర్సైజ్ చేసుకుంటాండి, గేదెలు మేపుకుంటాం. అలా సరిపోద్ది అండి. ఇంకా పాలన్నీ బయట పోయేస్తారంటారా? పాలు కొంతమంది సైకిల్కి వేస్తారండి, కొంతమంది ఇంట్లో ఖాతాలకి వేస్తారు, కొంతమంది ఏమంటే సైకిల్ వచ్చి 55 రూపాయలు అట్టుకుపోతారు. ఓకే, ఇంక ఇదంతా గోదావరి మాట అండి. ఇదంతా గోదావరి. ఓకే, టౌన్ వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలండి మీకు? మాకు రావులపాలెం వెళ్ళొచ్చండి, 1 కిలోమీటర్లు ఉంటుంది. ఈతకోట ఉండదు కానీ రావులపాలెంకి వెళ్తాం. పిల్లలు అది చదువులు అక్కడే ఉంటాయంటారా? డాన్ బోస్కో అండి మాకు రావులపాలెం. డాన్ బోస్కోలో ఎక్కువ చదివిస్తూ ఉంటారు అన్నమాట. డాన్ బోస్కో ఉండే అంటే ఇంగ్లీష్ బాగా వస్తుంది ఏమన్నా? ఇంకా ఎవరు ఇష్టం అంతే. మీ పిల్లలు అక్కడే చదువుతున్నారండి? మా వాళ్ళు డాన్ బోస్కో చదువుతారు. డాన్ బోస్కో. ఓకే. మీ పేరండి? నా పేరు చలపతి అండి. చలపతి గారు. ఓకే సార్, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మనం చూడొచ్చు ఇప్పుడు ఏంటి అంటే ఎక్కువగా ఈ గేదెలకు సంబంధించి గడ్డి ఎక్కువ వేశారు. ఈ గడ్డి కోయడం అయితే ఎదరు రైతులు కనిపిస్తున్నారు. అలాగే గోదావరి కూడా కొంచెం ఫ్రంట్కి వెళ్తూ ఉంది. ఈ కొంత లెక్క కొంచెం నడుచుకుంటూ వెళ్తే మనకు గోదావరి అయితే ఎలా ఉందో ఏంటో కనిపిస్తుంది అన్నమాట. నమస్తే అండి, మేము పాలకొల్లు నుంచి వచ్చామండి. అంటే గోదావరిలో నీరు తక్కువ ఉంది ఏంటంటే ఇప్పుడు? గోదావరి టైం అండి, మరి వస్తుంది ఇప్పుడు జూన్ వస్తామట, జూన్ వరకు నీళ్ళు తక్కువ ఉంటాయన్నమాట. ఇప్పుడు వస్తుంది. మరి మీకు గడ్డికి నీళ్ళు అవసరం లేదండి? ఇంజనీర్లు ఉన్నాయండి, బోర్ వచ్చేద్ది. అప్పుడు చాలా కష్టపడి ఉంటున్నారు. గడ్డిగా వస్తుంది కదండి మరి. ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు. కష్టపడితేనే ఆరోగ్యంగా ఉంటుంది. ఇంట్లో పెట్టరంటారా? ఓకే, పెడతాం ఎలాగున్న ఆరోగ్యం కూడా ఉంటుందండి. ఇప్పుడు మీకు చెమట పట్టింది ఫుల్గానే, మాకు కూడా పట్టట్లేదండి. అలాగే షుగర్ బీపీలు కూడా ఉండవండి నాకు తెలిసి కష్టపడితే. ఇప్పుడు మీకు ఏమైనా ఉన్నాయంటారా? షుగర్ బీపీ ఏం లేదు, కష్టపడడం వల్లే, కేవలం కష్టపడడం వల్లే. తెల్లగట్ల 4 గంటలకు ఇస్తానండి. 4 గంటలు 2 గేదెలు ఉంటాయి, పేడకలు తీసి 1 గేదె పాలు తీసండి. ఓకే ఓకే. అప్పుడు గడ్డికి వచ్చేస్తాను, డైలీ 2 మూడు పట్టుకెళ్తారు. మరి భోజనం చేసి 1 గంట పడుకుంటారేమో. పడుకుంటాను మధ్యాహ్నం. 1 గంట పడుకు మళ్ళీ 3ంటికి పొలం వెళ్తారు. ఏదో మన తాతల టైంలో అలా ఉండేది, మళ్ళీ మీరు అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు జనరేషన్ మారిపోయిందండి, అంతా పొద్దున్నే బ్యాగ్లు వేసుకుని ఆఫీసులకి వెళ్ళడం రావడం సరిపోతుంది. ఓకే, ఇదంతా నడిచి వెళ్తారు, మళ్ళీ నడిచి వెళ్ళిపోతారు. మీ అబ్బాయి అది ఏం చేస్తున్నారు? బయట దుబాయ్లో ఉన్నారు అనమాట. ఓకే, గేదెలు సొంతంగా వేపుకుంటున్నారు, ఎవరి దగ్గర చేయకుండా. ఓకే, పర్లేదంటారు వ్యవసాయం ఇప్పుడు? పర్లేదండి. ఓకేనండి, సరేనండి. ఇదండి పొడగట్లపల్లి గ్రామం గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.